శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయ్యారుల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యారుల వారికి నమస్కరించుకొని, శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 4వ అధ్యాయము ఎరుక లక్షణం నుండి 15వ కందార్థం క్రమ సంఖ్య 59. ఎరుకన్నను మరుపన్నను ఎరుకకు ఎరుకన్న దేహియన మాయయన గురుతన సాక్ష్యన జ్ఞప్త్యన స్మరణయన ద్రష్టయనినా చూడు మొక్కటిగా ఇది లేకుంటే చూడ మొక్కటిగా మరి చేలా చలమూల మర్మ మెరిగెటిదన్నా ఎరిగితాలేనని ఎగిరి పొయ్యేటిదన్నా చూడు మొక్కటిగా ఇది లేకుంటే చూడా మొక్కటిగా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధర్వులు 4వ అధ్యాయము ఎరుక లక్షణము నుండి ఈరోజు మనము 15వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 59. క్రిందటి కందార్థములో పాపములు పుణ్యములు భువి ప్రాపించును ఎరుక శాత భ్రమసిన వారిని ప్రాపింప నెరుక నెడసిన తాపసులను చిత్తమందు తగ తెలుసుకునుమి అంటూ మనము విచారించుకున్నాం. అంటే మరలా జన్మ కలుగుటకు కారణమేమిటో నీకు చక్కగా వివరించుచున్నాను నాయనా శిష్య, జాగ్రత్తగా వినుము. చేటుపాటుల చేయవచ్చు కర్మఫలమే మరలా జన్మగలుటకు కారణమగుచున్నది. ఎవరైతే ఈ దేహముచే ఎరుకను ఆట ఆడించుచున్నారో, ఎవరైతే ఎరుకచే భ్రమసి ఉన్నారో వారికే ఈ భూమి యందు పాపపుణ్యములు ప్రాప్తించుచున్నవి. కానీ ఎరుకను వదిలిన తాపసులకు అనగా ఈ పాపపుణ్యములు ప్రాప్తించుట లేదు. ఎందుచేతననగా వారు చేసిన కర్మలు ఫలించనేరవు. ఎట్లు అనగా ఈ విషయమనే దీక్షితీయమనందు ఇట్లు వివరించుచున్నారు. సముద్రము ఉప్పొంగి ఆ సముద్రపు ఒడ్డున గల ఇండ్లను పొలములను ముంచివేయును. వాయువు పెనుగాలుల రూపముచే చెట్లను కూల్చివేయును. అయినను వాటికి నేను అను అహం లేదు కనుక కర్మఫలం అంటదు అని తెలిపి ఉన్నారు. అటులనే పరిపూర్ణులైన వారు ఎరుకను వీడియుందురు. ఆ పరిపూర్ణులైన వారు ఎరుకను వీడియుందురు కనుకనే వారికి నేను చేయుచున్నాను అని ఎరుక ఉండదు కనుక కర్మఫలం అంటదు.
ఆ కంటి యందున్న శుద్ధ స్ఫటిక రూపమైన ఆపోజ్యోతియే ప్రత్యేగాత్మ. అది ఏ సర్వమును గుర్తెరుగుచు అపాప పుణ్యములకు కారణమగుచు జనన మరణములు పొందుచున్నవి. ఈ ఆపోజ్యోతియే కర్తయే. అజనన మరణములు కలుగుటకు కారణమవుతున్నది. ఆ కంటి యందు ఉన్న ఈ కర్తే కర్మకు కారణమగుచున్నది. కనుక ఈ కర్తే కంటి ముందున్న భయలు ఉన్న విధమును అనగా అజ్ఞాన చక్షస్సు చేత ఉండచూచినచో ఆ భయలే సూది మోపను సందు లేకుండా అంతటా నిండి ఉన్నదనియు, ఆ భయలందు ఈ జగత్తుకు మూలము లేదనియు గుర్తెరుగును. ఈ విధముగా గుర్తెరిగిన ఎరుకే తన కలిమి మృషగా భావన చేసి తా లేకుండా పోవును. కనుక మూలము లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అనే దృఢం ఉండి ఆ పైన దృఢం కూడా లేకుండా పోవుటయే గురుమేల్క. కావున నేను లేకుండా ఉన్న వారికి జనన మరణములు లేవని సిద్ధాంతము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. తదుపరి కందార్థము 4వ అధ్యాయము ఎరుక లక్షణములో 15వ కందార్థము, 59వ కందార్థము క్రమ సంఖ్య, ఎరుక నిర్ణయము. ఎరుకన్నను మరుపన్నను ఎరుకకు ఎరుకన్న దేకియన మాయయనన్ గుర్తన సాక్షణ జ్ఞప్తన స్ఫూరణయనినన్ ద్రష్టయనిన చూడు మొక్కటిగా. ఇది లేకుంటే చూడ మొక్కటిగా. మరి చలాచల మూల మర్మ మెరిగేటిదన్నా ఎరిగితాలేనాని ఎరిగిపోయేటిదన్నా చూడు మొక్కటిగా. ఇది లేకుంటే చూడ మొక్కటిగా. శిష్య, అయ్యా, ఎరుకన్నను మరుపన్నను అనగా, ఎరుక అనగా జ్ఞానము అంటే తెలుసుకునేది, మరుపు అనగా అజ్ఞానము అంటే ఎరుగక ఎరుగుట ఎరుగకుండుట, ఎరుగుట ఎరుగకుండుట. ఎరుకనగా ఎరుగుట జ్ఞానము, జ్ఞానము అంటే తెలుసుకునేది, సమస్తమును తెలుసుకునేది. ఇక మరుపు అనగా అజ్ఞానము. అజ్ఞానం అనగా ఎరుగుట ఎరుగుకుండుట. ఒకప్పుడు ఎరుగుతుంది, ఒకప్పుడు ఎరగకుండా ఉండుతుంది. కాబట్టి ఎరుగుట ఎరుగుకుండుట. ఎరుకకు ఎరుకన్నను అంటే గుర్తించే తెలివికి కూడా తెలివిచ్చినది. అంటే ఎరుక మరుపు, ఎరుకకు ఎరుక ఆ దేహి శరీరమును ధరించు జ్ఞానము. ఈ దేహి మాయా అనగా లేనిది ఉన్నట్లుగా భ్రమింపజేయునది, ఇంకొకటి కాదు. అవును, భ్రమ కల్పించేది. ఎరుకనగా ఈ దేహి మాయా అనగా లేనిది ఉన్నట్లుగా భ్రమింపజేయునది. గుర్తించే తెలివి.
ఉమ్. ఆ తెలివినే సాక్షి అన ఆ సమస్తమును జరుగుతున్న విధానమును చూచున్నది జ్ఞప్తి. అంటే అన్నిటిని గురించి ఆలోచించున్నది. స్ఫూరణ అంటే స్ఫురింపజేయునది, అంటే గుర్తు చేసినది. ఇక ద్రష్ట అనగా చూచినది. ఇవన్నీ ఒకటే అని తెలియము శిష్య, ఇవన్నీ ఒకటే అని తెలియము. అంటే ఎరుకకు పేర్లు అని తెలుసుకొనుము. అన్నీ ఎరుకే. ఇది లేకుంటే చూడమొక్కటిగా, ఇది లేకుంటే చూడమొక్కటిగా. ఈ గుర్తెరిగే తెలివి లేనిచో గుర్తింపజాలము. అచలాచలముల మర్మమెరిగేటిదన్నా అనగా ఎరుక పరిపూర్ణముల ఉనికిని నిర్దిష్టంగా గ్రహించగలిగేది. అంటే జాగ్రత్త స్వప్నముల యందు ఎరుక సుసుప్తిలో ఎరుగకపోవుటచే మరుపు. ఎరుక సుసుప్తిలో ఎరుగకపోవుటచే మరుపు. జాగ్రత్త యందు ఎరుగుట, సుసుప్తి యందు ఎరగకపోవుట. అయితే ఈ రెండును ఎరుకే. ఆ భ్రూమధ్య స్థానమున తన స్వరూపమును ఎరుగుచున్నది అదే. అయ్యా. ఆ సహస్రారమున ఏమియూ ఎరుగుట లేదు కనుక భ్రూమధ్య స్థానమున తన స్వరూపమును ఎరుగుచున్నది అదే. సహస్రారమున ఏమియూ ఎరుగుట లేదు కనుక భ్రూమధ్య స్థానమున ఎరుక. ఆ సహస్రారమున మరుపు అని చెప్పరాదు. ఆదియును ఎరుక యొక్క లక్షణమే. కనుక ఎరిగి తాలేనాని ఎగిరిపోయేటిదన్నా అంటే నాయన, అంటే పరిపూర్ణము ఉన్నదని గుర్తించి తాను లేనిదని దృఢపరుచుకున్నది. అంటే పరిపూర్ణ మెరుకల మర్మమును తెలుసుకునేదని నన్ను అట్లు తెలుసుకునే తానే లేకపోయేటిదన్నా ఎరుకే. కనుక ఇట్టి చూడు మొక్కటిగా, అంటే ఇటు నామములు క్రియలు వేరుగా ఉన్నను ఇవన్నీ ఒక ఎరుకకే తెలియము. అవి వేరు వేరుగా భిన్న భిన్న రూపములుగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా నామ క్రియ రూపములుగా వేరుగా ఉన్నప్పటికీ కూడా, కనిపించుచున్నప్పటికీ కూడా ఇవన్నీ ఒక ఎరుకే అని తెలియము. అట్లానే నాయన. అంటే ఇట్టి పరిపూర్ణ బోధ తెలియని వారు ఇవన్నీ ఒకటే అని తెలియక కొన్ని నామములకు బ్రహ్మమని భ్రాంతి చెందుదురు. అవును. కనుక ఎరుకే కాని పరిపూర్ణము కాదని తెలియము అంటూ మనకు ఇంకా నాస్తి జ్ఞప్తి తదా నహి అని సర్వసార పూర్ణోపనిషత్తునందు, ఇంకా సాండిల్యోపనిషత్తునందు జ్ఞేయ వస్తు పరిత్యాగే అంటూ మనకు ఆ విధముగా శ్లోకముల ద్వారా కూడా తెలియజేస్తున్నారు. కనుక ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై జై గురుదేవ. జై గురుదేవ. ద్వాదశ నమస్కారాలు స్వామి. జై గురుదేవ.